స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అబద్ధాలు చెప్పి న్యాయ వ్యవస్థను అవహేళన చేశారు అని మండిపడింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు 3 లక్షల జరిమానా విధించింది. దివ్యాంగుల మనసు నొప్పించేలా జోకులు వేసిన కేసులో సమయ్ రైనా సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు. దివ్యాంగులకు కావాల్సింది గౌరవ మర్యాదలు అని, వారి విజయాలను కమెడియన్లు తమ వేదికల్లో చాటి చెప్పాలి అని గత విచారణలో కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ షోలకు దివ్యాంగులను కూడా ఆహ్వానించి వాటితో వచ్చే నిధులను బాధితుల చికిత్సకు అందజేయాలి అని చెప్పింది. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం సమయ్ రైనా తన షోలకు దివ్యాంగులను ఆహ్వానించలేదు అని ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ ధర్మాసనానికి తెలిపింది. దీంతో సమయ్ తీరుపై సీజేఐ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తొలుత 10 లక్షల జరిమానా విధించింది. కమెడియన్ తరపు న్యాయవాది అభ్యర్థనతో ఈ మొత్తాన్ని 3 లక్షలకు తగ్గించింది. మరోసారి తప్పు చేస్తే ఈ మొత్తాన్ని 30 లక్షలకు పెంచుతాము అని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.